టెక్నాలజీకి తాను మారుపేరని చెప్పుకునే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మూఢనమ్మకానికి ప్రతిరూపమైన వాస్తును మాత్రం వీడడం లేదు. దేనికైనా దాన్నే ప్రామాణికంగా తీసుకుని ప్రయాణం సాగిస్తున్నారు. తాజాగా తన అద్దె ఇంటి కోసం దీన్నే ఫాలో అయ్యారు. అన్నీ కుదరడంతో అద్దె ఇంటిలో అడుగు పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అద్దె ఇంటికి మారనున్నారు. ప్రస్తుతం నివసిస్తున్న ఇంటిని కూల్చి దాని స్థానంలో భారీ భవంతిని నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అది పూర్తి కావడానికి దాదాపు 2 ఏళ్ల సమయం పడుతుందని అంచనా. అంతవరకు కుటుంబ సమేతంగా నివసించడానికి ఓ అద్దె ఇంటి కోసం బాబు వెతుకుతున్నారు. గత 15 రోజులుగా చంద్రబాబు అద్దె ఇంటి అన్వేషణ కొనసాగుతోంది. అయితే ఆయన కుటుంబం, వాస్తు, భద్రత ఈ 4 మధ్య ఏకాభిప్రాయం కుదరక ఇంటి అన్వేషణ ఓ కొలిక్కి రాలేదు. అయితే ఎట్టకేలకు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 24లో ఉన్న ఓ భవనం దాదాపు ఖరారైనట్టు తెలిసింది. ఇల్లు అన్ని విధాలా అనువుగా ఉండడంతో బాబు ఓకే చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఇంటిని చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రహ్మిణి పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులు కూడా సూచించారని తెలిసింది. మరికొద్ది రోజుల్లో కుటుంబ సమేతంగా అద్దె ఇంటిలోకి అడుగు పెట్టనున్నారు చంద్రబాబు. అందుకోసం ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారైనట్టు తెలిసింది. ప్రపంచానికి పాఠాలు చెప్పానని చెప్పే బాబు వాస్తుకి ఇంతటి ప్రాధాన్యం ఇస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.